కొందరు పచ్చి పాలు మంచివి అని చెప్పేసి తాగుతూ ఉంటారు. అది దేశీ ఆవు గానీ, బ్రీడ్ ఆవు గానీ, గేదె గానీ దేని పాలైనా సరే పచ్చి పాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తాగకండి దయచేసి. ఎందుకు అంటే దీని ద్వారా పశువుల నుంచి మనుషులకు వ్యాధులు వస్తుంటాయి. సో మీరు మరగబెట్టుకొని తాగితే అది దాదాపు ఎటువంటి వ్యాధి అయినా కూడా ఆ బ్యాక్టీరియా కానీ ఆ వైరస్ కానీ చనిపోతుంది. కాబట్టి మరగబెట్టుకొని తాగడం వల్ల నష్టం ఉండదు. కానీ ఎప్పుడైతే పచ్చిపాలు తాగుతారో పచ్చిపాల వల్ల చాలా భయంకరమైన రోగాలు వస్తాయి. అదేంటంటే ఫస్ట్ అందులో చాలా భయంకరమైనది బ్రుసెల్లా అనే వ్యాధి. ఆ బ్రుసెల్లా అనే వ్యాధి అనేది వల్ల ఏమైందంటే వాళ్ళకు పిల్లలు కూడా పుట్టారు, లైఫ్ లాంగ్ ఆ డిసీజ్ అనేది పోదు. విపరీతమైన మోకాల నొప్పులు, కంటిన్యూగా మోకాల నొప్పులు ఉంటాయి. అసలు తగ్గదు మోకాల నొప్పులు, అంత భయంకరంగా ఉంటుంది సిచ్యువేషను. కాబట్టి దయచేసి పచ్చిపాలు తాగకండి. ఇందులో పిల్లలు పుట్టారు, ఇంకా చాలా రకాలుగా మనిషి అయితే చాలా రకాలుగా వీక్ అవుతాడు. నరాల బలహీనత వచ్చేసి చాలా వీక్ అవుతాడు అనమాట. బాడీ పెయిన్స్ అట్లా చాలా వీక్ అవుతాడు మనిషి. ఎస్పెషల్లీ జాయింట్ పెయిన్స్ ఉంటాయి. సో ఈ విధంగా వీక్ అవుతాడు. అదే కాకుండా లెప్టోస్పైరా వస్తుంది, దానివల్ల కిడ్నీలు పాడైపోతాయి. సాల్మోనెలిస్ వస్తుంది, అంటే మన టైఫాయిడ్ అంటారు కదా, ఆ టైఫాయిడ్ వస్తుంటుంది. ఈకోలై డిసీజ్ వస్తుంటుంది, చాలా రకాల డిసీజులు వస్తుంటాయి. కాబట్టి పచ్చిపాలను దయచేసి పచ్చిపాలను తాగకండి. తాగితే మాత్రం మరగబెట్టుకొని మాత్రమే తాగండి. సరే మాకు ఏదో కదా ఎటువంటి రోగం లేదు కదా అని మాత్రం దయచేసి అనుకోకండి. ఎందుకంటే ఆ వ్యాధి దాంట్లో ఉండొచ్చు, కానీ లక్షణాలు చూపించకపోవచ్చు. ఎందుకంటే దానికి రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అది చూపించకపోవచ్చు కొన్నిసార్లు, కానీ మనకు చూపించచ్చు. కాబట్టి ఆ అవకాశాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి. మీరు ఆరోగ్యంగా ఉండండి, మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచండి. ఇవి జూనోటిక్ డిసీజులు వస్తాయన్నమాట. అంటే పశువు నుంచి మనుషులకు వచ్చే వ్యాధులను జూనోటిక్ డిసీజ్ అంటారు. సో పశువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధులు కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఆ అవకాశాన్ని దయచేసి తీసుకోకండి. పచ్చిపాల నుండి వచ్చే వ్యాధులలో ఈ ట్యూబర్క్లోసిస్ అనే వ్యాధి కూడా ఉంటుంది. ట్యూబర్క్లోసిస్ అంటే టీబీ అంటారు కదా, కంటిన్యూగా దగ్గుతూ ఉంటారు, టీబీ వస్తుంటుంది కదా. ఆ టీబీ కూడా ఈ పచ్చిపాల ద్వారా వస్తుంది. అంటే ఈ పచ్చిపాల ద్వారా కాదు, వేరే రకాలు కూడా రావచ్చు, కానీ ఈ పాల ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే మీరు పచ్చిపాలు ఎట్టి పరిస్థితుల్లో తాగకండి, మరగబెట్టుకొని తాగండి. మీరు ఆరోగ్యంగా ఉండండి, మీ కుటుంబాన్ని సంతోషంగా ఉంచండి.